హలో, వెల్కమ్ టు షమిలాస్ కిచెన్. నేను షమీల. ఈరోజు నేను చుక్కకూరతో పచ్చడిని చేయబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అది వేడయ్యాక అందులో వేరుశనగ గుళ్ళని యాడ్ చేశాను. ఇవి దాదాపు 50 గ్రామ్స్ వరకు ఉంటాయండి. వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల తెల్ల నువ్వులనైతే యాడ్ చేశానండి. వీటిని మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నానండి. వీటిని ఇలా జార్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వీటన్నిటినీ కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడి అయ్యాక అందులో ఒక 7 to 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకున్నానండి. అందులోనే ఒక 10 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటినీ కూడా కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి వీటిని. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 4 టమాటాలని, మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ టమాటాలు కూడా ఈ ఆయిల్లో కొంచెం సేపు మగ్గనివ్వాలండి. ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఓన్లీ వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత టమాటాలు చూసారా కొంచెం మగ్గాయండి. ఇప్పుడు దీనిలో నీట్గా క్లీన్ చేసి వాష్ చేసుకున్న చుక్క కూరని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక 2 కట్టలను అయితే తీసుకున్నానండి. ఈ చుక్క కూరని కూడా ఇందులో వేసుకుని మెత్తగా అయ్యేదాకా మగ్గనివ్వాలి. ఇందులోనే కావాలి అనుకుంటే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీరని యాడ్ చేస్తే ఫ్లేవర్ కొంచెం బాగుంటుందండి. లేదు కొత్తిమీర లేదంటే ఓన్లీ చుక్క కూరతోటైనా ఈ పచ్చడి చేసేయచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక 5 మినిట్స్ అయిందండి. ఇవన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా వేరుశనగ గుళ్ళు అండ్ నువ్వులు, అందులో ఈ పేస్ట్ అంతా కూడా వేసి లైట్గా బరకగా మిక్సీ పట్టుకోవాలండి, మెత్తగా వద్దు. ఇందులో ఇంకా పులుపు కోసం చింతపండుది యాడ్ చేయనవసరం లేదండి. ఎందుకంటే టమాటాలు పుల్లగా ఉంటాయి అండ్ చుక్క కూర కూడా బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో నుంచి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో తాలింపునైతే వేసుకుందాము. తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకుని అందులో కొంచెం జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఒక కరివేపాకు రొబ్బను కూడా వేసి ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి అయితే తాలింపు వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. నెక్స్ట్ ఈ తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత పచ్చడిలోకి తాలింపు వేసేసుకోండి. అంతే అండి, చుక్కకూర పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా తొందరగా అయిపోతుంది అండ్ చాలా మంచిదండి హెల్త్కి కూడా చుక్కకూర తినడం. ఇంకా వేడివేడి అన్నంలో రైస్ వేసుకుని ఈ చుక్కకూర వేసుకుని నెయ్యి వేసుకుని ఒక ఆమ్లెట్ వేసుకుని తింటే ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. మీకు నా ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.